అదే ప్రత్యేక హోదా ఉండుంటే 100 పరిశ్రమలు వచ్చేవి నియోజకవర్గానికి. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఎవరి అసలు బిడ్డలంతా వలసలు పోతున్నారు. ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే ఉద్యోగాలు లేక యువతే లేకుండా మొత్తం యువతంతా వలసలు వెళ్ళిపోయిన యువతే లేని ఆంధ్ర రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. అందరూ 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసి అప్పు సొప్పు చేసి వాళ్ళను చదివించిన తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఎవరిని చూసుకోవాలి? ఉన్న బిడ్డలేమో చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే వలస వెళ్ళిపోయిన బిడ్డలు. ఇదేనా కావాల్సింది మనకు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు ప్రభుత్వ శాఖలు. నేను అధికారంలోకి వస్తే మొత్తం అన్ని పూర్తి చేస్తానన్నాడు, భర్తీ చేస్తానన్నాడు. ఈ రోజుటి వరకు 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు భర్తీ చేయలే. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయాడు. ఇప్పుడు ఎలక్షన్లు కదా అని నిద్ర లేచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిద్ర లేసి ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పిన వాడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇప్పుడు ఒక దగా డిఎస్సి రిలీజ్ చేశాడు. 2 నెలల ముందు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు, ఆ పరీక్షలు అయ్యేటప్పుడు, ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇదేమైనా అయ్యేదా చచ్చేదా? మళ్ళీ ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి లేదు. ఒక్క నిజమైన ఉద్యమం కూడా ప్రత్యేక హోదా కోసం అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెయ్యలేదు అంటే వీళ్ళకు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం సోయ ఉంది, కనీసం ఆలోచన ఉంది, చిత్తశుద్ధి ఉంది అని ఎట్లా అనిపించాలి? అందుకే చెప్తున్నాం, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరి మీ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది? ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది అన్న నమ్మకము నాకే కాదు మీలో కూడా చాలా మందికి ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడము అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్పితే ప్రజలకు మేలు చేయాలి అన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం లాంటి ప్రాజెక్టులు, పోలవరమే కాదు, ఈ హంద్రీనివా, ఈ గాలేరు నగరి, ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవంటే ఇక దేనికి ఉన్నట్టు? అసలు మొత్తం అప్పుల పాలైపోయింది. ఈరోజు అప్పు లేనివాడు ఉన్నాడా మన రాష్ట్రంలో? రైతన్నవాడు అప్పు లేనివాడు ఉన్నాడా? ఎవరూ లేరు. అసలు మహిళలైతే నలిగిపోతున్నారు, ఇల్లు గడవని పరిస్థితి, ఖర్చులన్నీ